యాక్చువల్ నేనేమనుకున్నా ఇద్దరు పొలిగలు తీసుకోపోతారు కదా, పోలీస్ స్టేషన్ చెట్లకి ఇట్లా నీళ్ళు పోయడము, లేదంటే హౌజులు ఉంటే అప్పుడు హౌజులు కడిగిస్తున్నాయి, సిమెంటు హౌజులు, సిమెంట్ హౌజులు ఉంటుండే, అవి ఇట్లా కడిగడానికి వాటర్ ట్యాంకులు. ఏంటంటే మిద్దె మీద చెత్త గిట్లు ఉడిపిస్తారేమో చెట్లకి ఇట్లా అనుకొని నేను వస్తాను, వాళ్ళు అమ్మడి వెళ్ళిపోయాను డైరెక్ట్గా. తీరే కాడిపోతే ఉంది డెడ్ బాడీ తీయాలి. ఆ డెడ్ బాడీ తీయాలంటే వాళ్ళకి రాదు, వాళ్ళు తాగడానికి డబ్బుల కోసం సారాయి ప్యాకెట్ల కోసం వాళ్ళు డబ్బులు వస్తాయి కానీ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఈత రాదు. నేను అప్పటికే ఈత కానీ నాకు ఈత వస్తుంది కానీ నేను చిన్నపిల్ల కానీ పోకూడదు. అప్పటికి ట్యాంక్ బండ్ దగ్గర ఈత నేర్చుకున్నారు. అప్పటికే నేను తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడే నేర్చుకున్నాను నేను. సో అలా నా జీవితం ప్రయాణం నా మొదటి డెడ్ బాడీ దాంట్లో. అయితే ఏం చేశారు అయితే? ఇంకా పోయిన వాడికి పోయితే సార్ వాళ్ళు ఉండి తీర్రా బాబు అని వాళ్ళనంటే, మేము బయట ఉన్నదాన్ని తీయడానికి వచ్చినాం సార్, లోపల ఉన్నది ఎవరు తీస్తారా అని చెప్తున్నాను. ఫుట్పాత్ మీద చనిపోయిన వ్యక్తున్నేమో తీస్తానికి వచ్చినాం, జస్ట్ లిఫ్ట్ అంటే చేస్తానికి వచ్చాం. కానీ నీళ్ళలో ఎవరంటే మాకు రాదు సార్, మేము అంత మీద అంటే ఒకటి ఇటు పోతున్నాం ఒకటి అటు పోతుంది. వాళ్ళని గట్టిగా కూర్చోబెడితే రా సార్ అంటే అప్పుడు నేను అన్నా, సార్ నేను చేస్తా, నాకు వస్తుంది ఈత వస్తుంది, 8 ఏళ్ళకి నేను ఈత వస్తుంది నేను తీసుకొస్తా, కానీ వద్దురా బాబు నువ్వు పిల్లగానే చిన్నదో పెద్దగైతే మళ్ళీ మా ఉద్యోగాలు పోతాయి అని వాళ్ళు నన్ను చాలా వరకు బ్రేక్ చేశారు. ఖచ్చితంగా బాడీ తీయాలి, మనుషులు ఎవరు లేరు. అప్పుడు నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఒకసారి శాంపిల్కి బట్టలు దెబ్బ ఇక్కడ ఉన్న వాళ్ళు నిలబడితే నేను అక్కడ ధర్మం దుంకి ఈత కొట్టుకుంటే వాళ్ళ దగ్గరకు వచ్చా. అంటే ఆ పక్కనే అట్లా దూకి వచ్చినప్పుడు నాకు వచ్చి ఈత అని చూపించడం అంటే పర్వాలేదు చేస్తాడని నమ్మకం కలిగించి లోపల పోయి తీసుకోవాల్సింటే అది మొత్తం కుళ్ళిపోయిన శవం. అది స్మెల్ వస్తుంటే కుళ్ళిపోయి బీభత్సంగా ఉన్నా. అసలు అది అనకూడదు, ఇక మనిషి లేదా వింత జంతువా తెలియదు. కానీ ఆ భయంకర ఎన్ని ఫీట్ల లోపల ఉంది, పైన తేలింది, డీకంపోజ్ అయిపోయిన బాడీ. ఆన్ ద డెడ్ బాడీ అంటే ఫ్రెష్ బాడీ, దానికి ఎంత లోతులైనా పోయి తీసుకురావాలి. ఇది తేలిన బాడీ డీకంపోజ్ అయిపోయింది. దగ్గర ఒక 10-16 రోజుల డెడ్ బాడీ ఉండొచ్చు. 10-16 రోజులు అంటే కుళ్ళిపోయింది. ఇట్లా ముట్టుకుంటే ఇట్లా ఊడిపోతుంది, ఇట్లా పోతే ఇంకా షర్టు పట్టుకొని ఇట్లా గుంజుకొని ఊపిరి బిగబట్టుకొని ఒకరిని అనలేక ఒకరికి చెప్పుకోలేక ఆ క్షణం నేను మర్చిపోలేని క్షణం నాకు. అది తెచ్చి అట్లా సైడ్కి ఇట్లా దొబ్బి అట్లనే పడిపోయిన కింద. అమ్మ వద్దురా దేవుడు అని అంటే భగవంతుడు కనబడ్డా నాకు ఈడ తీసుకొచ్చి పక్కన పెట్టేసిన పడిపోయినా వాసన ఊపిరి బిగవట్లేక వాళ్ళకి ఇచ్చేసిరా. అప్పుడు చెప్తా ఈ ఇద్దరు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మొత్తం పెద్దవాడిని నేను లేపలేను, గుంజుకొద్ది వరకు నా పని అయింది, మిగిలిన వాళ్ళు చేశారు. అప్పుడు సార్ ఎస్ఐ సార్ ఉండి శబాస్త్రపేట అని చెప్పేసి భుజం తట్టినప్పుడు నాకు అనిపించింది జీవితం అంటే ఒక మనిషి చనిపోతే ఇలా ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళని కాపాడిన సిచ్యువేషన్లో చాలా డిఫరెంట్గా ఉన్న సిచ్యువేషన్ ఏంటి అన్న? కరోనాలో అతనికి 3 చెల్లెళ్ళు, పెద్ద మనిషి ఒక ఉంటాయి, ఆయన కూడా 80-85 చిల్లర ఉంటాయి, ఆయనకి 80-80 చిల్లరనే ఉంటాయి, తక్కువైతే ఉంటుంది. పెద్ద మనిషి ఫస్ట్ కరోనా, రెండో కరోనా 2 సార్లు వచ్చింది కదా. ఆ మూమెంట్లో పొద్దుగాల కూడా కూరగాయలకు పంపిస్తుండే మనకి. ఆ మూమెంట్లో ఆయనకి ఆస్మా ఉంది, టీబీ బీమర్ ఏదో ఉందంట ఆయనకి. ఓకే, రోజు ప్రేమతో చూసే చెల్లెళ్ళు వాళ్ళ గురించి ఈయన పెళ్లి కూడా చేసుకోలేదు. ఆ ఆడపిల్లల కోసం వాళ్ళు బాగుండాలని ఈయన పెళ్లి చేసుకోలేదు. ఆ పెద్ద మనిషి నా ఫోటోలో ఉంటాయి. ఆ పెద్ద మనిషి పొద్దుగాల వదిలినప్పుడు ఖైరతాబాద్ లైన్లోకి వెళ్ళి వచ్చి మాకు కొద్దిగా డిస్టెన్స్ దూరంలో మాకు పొద్దుగాల రామకృష్ణ మఠంలో నాకు ఒక 1 టైం అన్నం పెడతారు. అంటే నేను కూడా ఇప్పటికీ ఉపాధి నాకు ఏముందంటే ఒక 1 టైం రామకృష్ణ మఠం భోజనం ఉంది. కట్టమైసమ్మ గుడి కాడికి దావత్లు అయితే వాళ్ళు ఇస్తారు మనకు చిన్న గుడి ఉంది కట్టమైసమ్మ దగ్గరనే, పిల్లల అమ్మవారు ఉంది. ఆ పిల్లల తల్లి గుడికాడ మాకు భోజనం దొబ్బుతున్న సమయంలో ఈ మంచి ఆడొచ్చి కూర్చున్నాడు. మేమెవరో మనకేం అంటే మేము మామూలుగా వెళ్ళిపోతాం కానీ ఎట్లా అనుకున్నాం. మేము అందరం లోపలికి అంటే మామూలుగా లేపాక్షి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ధన్ను మన వచ్చి దూకేసాను. ఏమన్నా మా పిల్లలు డాడీ ఎవరో పడ్డాడు అంటారు కదా, దెబ్బ పోయి ఉరికి దూకి తీసి బయట పెడితే నాకు టీబీ బీమార్ ఉంది, అన్ని ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి దగ్గర. నాకు టీబీ బీమార్ ఉన్నప్పుడు నా చెల్లెలను ప్రేమతో చూసుకోరు. కరోనా వచ్చిందని చెప్పేసి నన్ను దూరం చేసారు. ఆయన పడ్డ బాధ, ఆయన చెప్పిన మాటలు ఇక్కడ మర్చిపోలేను. తర్వాత చాలా ప్రేమ కేసులకు సంబంధించి ఈ లవ్ కేసులో కూడా అమ్మాయిలు చాలా మంది వస్తుంటారు కదా, అమ్మాయిల అబ్బాయిలు సూసైడ్. ఒక 10 రోజుల క్రితం అంటే ఈ నెలలోనే 10 రోజుల క్రితం బేగంపేటలో అమ్మాయి, ఆమె పేరు
చెప్పేం బాగుండదు. కానీ అమ్మాయి పేరొద్దులే. తన జీవితం తన హస్బెండ్ వల్ల చనిపోవడానికి ట్యాంక్మండ్కి వచ్చింది. తనని పట్టుకుంటే ఏం చెప్తుందంటే ఆమె ఒక మంచి లైఫ్ ఉన్న జీవితం, భర్త కోసం అంటే పిల్లల కోసం, ఒక కొడుకు 10 ఏళ్ళ కొడుకున్న తల్లి కూడా దూకడానికి వచ్చి ఏమమ్మా అంటే తల్లిదండ్రులు కాళ్ళు మొక్కుతున్నారు, నీవు ఎందుకమ్మా నీకు ఈ పరిస్థితి, నీకు ఇప్పుడు ఈ శివన్న లేకపోతే నీ పరిస్థితి ఏంది, ఎత్తుక శవం రూపంలో పోతుడు తల్లి అంటే. అదే అందుకనే అన్న కొన్ని విషయాలు ఏంటంటే చాలా బాధాకరం, ఆడపిల్లలకే ఎక్కువ ప్రమాదం. కానీ మీరు లేకపోతే చాలా మంది ఇప్పటికీ కొన్ని వందల మంది చనిపోతున్నారు అనుకుంటే. అది నేను దేవుని కాదన్న, అది నా చేతిలో లేదు, భగవంతుని చేతిలో ఉంది. ఆయన కూడా భగవంతుడు శివుడు ఆజ్ఞ లేదు చీమ కూడా కుట్టదంటారు కదా. నేను ఆయనతోటి కూడా నా పోరాటం ఏంటంటే నేను శవం, నేను ఇచ్చిన జీవిని నేను తీసుకుంటే నువ్వు అడ్డుపడుతున్నావు అని ఆయన నా పైన కూడా ఒకసారి నేను చనిపోయేవాడిని బ్రతికిన అంటే అట్లా. ఎక్కడది అన్నీ ట్యాంక్మండ్లని. ఎక్కడ స్పాట్ ఎక్కడ? మేము ఉండేదాన్ని పక్కనే. ఏమైంది? ఒక అమ్మాయిని కాపాడని పోయినప్పుడు నేను పైన దూకితే మన రాటు దిగింది అనమాట శరీరం. అంటే మీరు చూసుకోరానా అంటే దుంకేటప్పుడు? పైన వేరు, వాటర్ లోపల వేరు కదా. కానీ దానిలో ఏముందో మనకేం తెలుసా, సీకులు, రాళ్ళు, రప్పలు, సీసపెంకలు లోతులో. అంటే గణేశం వేసినప్పుడు ఆ చువ్వలు అనేది కుప్పలు ఉంటాయి, ఆ రాడ్లలో వాళ్ళు దూకిరు, నేను వాళ్ళ కోసం దూకిన. అప్పుడేం లోపడే ఇరిగిపోయినట్టు ఉంటాయి కొన్ని, క్రేన్కి తగిలించినప్పుడు కంప్లీట్ వాళ్ళు తీసి బయట అయ్యారు, ఇరిగిపోయి పడిపోయినట్టు అవిటి గుచ్చుకున్నాను. అట్లా అదే ఒక జీవితం మాది అర్థం కాదు.